ఇంకోటి సార్, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఒక ఓటర్ దగ్గరికి వెళ్ళాలంటే నాకేమి ఇస్తాడనే ఆశ. ఇంకోటి ప్రధాన పార్టీలు వాళ్ళ బిజినెస్లు కానీ గతంలో రాజకీయం పలుకుబడి వాళ్ళని ఏ విధంగా మీరు ఎదుర్కోగలుగుతారు? ప్రజలు విఘ్నులు, వాళ్ళకు తెలుసు. ఇదివరకు ఎన్నికైన ఎంపీలు ఏమాత్రం సేవ చేయట్లేకపోతున్నారు ప్రజలకి. ఏనాడు కూడా పార్లమెంట్లో మాట్లాడలేకపోతున్నారు. వాళ్ళు ఆల్రెడీ ఎంపీలు అయ్యారు. వాళ్ళ పరిపాలన ఏందో ప్రజలు చూశారు. వాళ్ళ ఎలాంటి ఉపయోగం లేదు, దేశానికి ఎలాంటి ఉపయోగం లేదు, మన ప్రాంతానికి అసలు ఏం ఉపయోగం లేదు. ప్రజలకైతే వాళ్ళు ఏనాడు పట్టించుకోరు. వాళ్ళు ప్రజలను బానిసల్లాగా తయారు చేస్తున్నారు తప్ప ఏనాడు ప్రజలను బాగోగులను కానీ వాళ్ళని అభివృద్ధి పథంలో తీసుకురావాలన్న కృషి ఏనాడు చేయడం లేదు. కాబట్టి తప్పకుండా ఈ విషయాలు వాళ్ళని చైతన్యపరిచి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేశారు, ఇన్నేళ్ళు అధికారంలో ఉన్నారు, ఎన్నో రకాల పదవులు ఓట్లు వేసి వాళ్ళని గెలిపించారు, వాళ్ళకు గెలిపించినందుకు మీకు ఎలాంటి పనులు ఏమైనా చేసి పెట్టారా ఆలోచించాలి అని చెప్పి ఆ విధంగా చైతన్యపరిచి నేను ఓట్లు అడగడం జరుగుతుంది.